నేను బరిలోకి దిగితే మిగిలేది వార్ జోన్ మాత్రమే అంటున్నారు రవితేజ. బాక్స్ ఆఫీస్ దగ్గర జాతరే అంటూ ఈ శుక్రవారం ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు మాస్ మహారాజా. ఓ రేంజ్ ప్రమోషన్స్ తో అదరగొట్టిన మాస్ జాతర మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెన్స్ స్పీచ్లతో సినిమా సక్సెస్ పై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లారు. మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడంతో అందరి అటెన్షన్ అంతా మాస్ జాతర మీదే. మాస్ మహారాజా అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ సైతం సూర్య, రవితేజ గురించి ఎలాంటి స్పీచ్ ఇస్తారో అని క్యూరియాసిటీతో ఎదురు చూశారు. అందరి ఎగ్జైట్మెంట్ ని డబుల్ చేసేలా సూపర్ స్పీచ్ తో ఆదరగొట్టారు సూర్య. మాస్ జాతర సినిమా సక్సెస్ రవితేజకి చాలా క్రూషియల్. ధమాకా సినిమా తర్వాత మాస్ మహారాజా లిస్ట్ లో హిట్ సినిమా పడలేదు. కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో తిరిగి తన కంఫర్ట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ మాస్ జాతరతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా తన అభిమానులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది అన్నారు. సినిమా వాయిదా పడుతూ వస్తున్న ఫ్యాన్స్ మాత్రం అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారని, తప్పకుండా మాస్ జాతర థియేటర్స్ దగ్గర జాతర చేస్తుంది అన్నారు రవితేజ. మాస్ జాతర సినిమా సక్సెస్ రవితేజకే కాదు, హీరోయిన్ శ్రీలీలకి అంతే ఇంపార్టెంట్. శ్రీలీల తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుందనే కానీ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అయితే మాస్ జాతర సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు శ్రీలీల. మాస్ జాతర సినిమాలోని తన రోల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, రవితేజతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేని మూమెంట్ అన్నారు. మరి భారీ అంచనాలతో విడుదలవుతోన్న మాస్ జాతర సినిమాతో రవితేజ, శ్రీలీల సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.